ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు హాలిడే కదా అని మా వారైతే రెస్టారెంట్కి అలాగా వెళ్ళిపోదాము లంచ్ చేయడానికని అయితే బయటికి తీసుకొని వెళ్తున్నారు. ఇలా అయితే బయలుదేరాము. మా టామ్ అండ్ జెర్రీలు అయితే రెగ్యులర్గా ఎలాగైతే కొట్టుకుంటారో అలాగే కొట్టుకుంటున్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ ఇలాగా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మొత్తానికి రెస్టారెంట్ వచ్చేసి మధురవాడ వైజాగ్లోని బాగుంటుంది. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. బార్బేకిల్ రెస్టారెంట్ అని చాలా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, లోపలైతే ఇలా ఉంది. నీట్గా సైలెంట్గా మంచి మంచి రెసిపీస్ స్మెల్తో డోర్ ఓపెన్ చేసిన వెంటనే అలాగే కూల్గా వేసి అలాగే సైలెంట్గా ఉండే మ్యూజిక్ అనమాట. చాలా అట్రాక్షన్గా ఉంది. అంటే సైలెంట్గా పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. అలాగే ఫ్యామిలీస్ కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా కూర్చొని చక్కగా ఎవరి ఫుడ్ వాళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే బఫెట్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ బాగుంది అని వీళ్ళ ఫ్రెండ్తో ఎవరో వచ్చారట, మాకు కూడా తీసుకొని వెళ్ళారనమాట. మేము వెళ్ళాము. చూసారు కదా, నేనైతే కౌంటర్లన్నీ ఒకసారి లుక్ వేసేద్దామని వెళ్ళి చూసాను. చాలా బాగుంది. కబాబ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ముందు చూద్దాము. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ, ఇంకా ఒకటి కాదు అన్నీ పెట్టారు. చాలా బాగుంది. నాకు ఫుడ్ టేస్ట్ చేసేదానికన్నా ముందు రెస్టారెంట్ అయితే చాలా బాగా నచ్చింది. సైలెంట్గా మంచి మ్యూజిక్ అయితే పెట్టారు. సైలెంట్గా ఉండే మ్యూజిక్ అనమాట. లౌడ్ కాకుండా సైలెంట్గా చాలా బాగుంది. అందరూ స్టాఫ్ కూడా చాలా జోవియల్గా కామెడీగా చాలా బాగున్నారు. మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చక్కగా తిన్నామన్నమాట. రెస్టారెంట్ కూడా బాగుంది. అలాగే ప్లేస్ కూడా బాగుంది. మొత్తానికి మెయిన్ కోర్స్ అయితే ఏటుంది అని ఒకసారి చెక్ చేసేద్దామని అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాను. నేనైతే మా వాళ్ళు అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్న టేబుల్ పైకి అయితే వెళ్ళి కూర్చున్నారు ఫుడ్ అయితే ఎంజాయ్ చేయడానికి. మెయిన్ అయితే స్టాటస్తో స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఫస్ట్ మెయిన్ కోర్స్ కన్నా స్టాటస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ కోర్స్ అంటే రెగ్యులర్గా బిర్యానీస్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టాటస్ అయితే నాకు బాగా నచ్చింది. ముందు అయితే వెళ్ళిన వెంటనే స్టాటస్ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ మేమైతే బుక్ చేసుకుని టేబుల్ పైన అయితే కూర్చుని పోయాం. మాకైతే ఆల్రెడీ స్టాటస్ అయితే సర్వ్ చేసేసారు. ఇందులో మనకి చికెను, తర్వాత క్రిస్పీ కార్న్ ఒకటి ఇచ్చాడు, తర్వాత ఫిష్ అపోలో ఫిష్ అని ఒకటి ఇచ్చారు. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ అయితే నాకైతే అన్నిటికన్నా క్రిస్పీ కార్న్ అయితే బాగా నచ్చింది. ఆబ్వియస్లీ మా పిల్లలకైతే చికెన్ ఒకటిని ఫిష్ అపోలో ఫిష్ ఫ్రై ఒకటి బాగా నచ్చింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా పిల్లలకి ఫస్ట్ దేనికైనా ఐస్ క్రీమ్ ఉందా లేదా అనే చూస్తారు. అది క్లైమేట్ని బట్టి నేనైతే బయట వర్షం పడుతుంది, లోపల కూడా ఫుల్గా ఏసీ ఉంది కదా, ఐస్ క్రీమ్ ఎందుకు అని నేను కాస్త గొడవ పడుతూ అలా మొత్తానికి మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ కోసం ఏదో అంటే మా వారు నాతో ఏదో జోక్ చేస్తున్నారనమాట. ఐస్ క్రీమ్ ఇప్పుడు ఎందుకు అంటే బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళకి ఇష్టం వచ్చింది తినని అని. తర్వాత క్రిస్పీ కార్న్ బాగుందని చెప్పాం కదా, మళ్ళీ ఇంకొకసారి అడిగితే ఆవిడ తీసుకొచ్చి చేశారనమాట. చూసారు కదా, క్రిస్పీ కార్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే అపోలో ఫిష్ ఒకటి ఇచ్చారు. అది మనకి డ్రై టైప్లో వచ్చిందనమాట. అది కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఏమొచ్చి నేను చికెన్ ఫ్రై అయితే ఎప్పుడు మనకి రెగ్యులర్ కదా అని నేనైతే వేసుకోలేదు. తర్వాత మెయిన్ కోర్స్ వచ్చేసి చికెను, తర్వాత బెల్లంతో చేసిన పాయసం, తర్వాత ఏమొచ్చి పాస్తా ఇచ్చాడు. తర్వాత నూడిల్స్ కూడా బాగున్నాయి. డ్రై నూడిల్స్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే పిల్లలకి ఇష్టం వచ్చిన డ్రింక్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు. మనకు అవి నచ్చవు కదా, పిల్లలకైతే నచ్చింది అది తెచ్చుకున్నారు. నేనైతే ఈ డ్రింక్ తీసుకున్నాను. తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తాం కదా, ఆల్రెడీ మెయిన్ కోర్సులో కూడా చాలా ఐటమ్స్ పెట్టారండి. పప్పు, వైట్ రైసు, తర్వాత కబాబ్స్ అని, తర్వాత మనకి సాంబారు, అన్నీ చాలా ఐటమ్స్ పెట్టారు. అన్నీ మనం అసలు తినలేము. నేను పిల్లలకి ఒకటే చెప్పాను, మీరు ఎంత తింటే అంతే వడ్డించుకోండి, ఎక్కువ చేసి ఫుడ్ వేస్ట్ చేయొద్దు, మీరు ఎంత తినగలిగితే అంతే వేసుకోండి అని చెప్తాను. ఇదే కాదు, ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా సరే నేను పిల్లలకి అదే చెప్తాను. మనం బఫెట్కి వెళ్ళాం కదా అని మీరు ఎంత తినగలిగితే అంతే వేసుకోండి అని చెప్తాను. తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసుకొని తినగలిగితే మళ్ళీ వేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు కదా, వేస్ట్ చేయటం ఎందుకని. తర్వాత డ్రింక్స్తో అయితే చక్కగా ఈ డ్రింక్ అయితే మా పిల్లలకి నచ్చింది, చక్కగా తాగేశారు. తర్వాత చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చాలా చక్కగా అరేంజ్ చేశారండి. చక్కగా ఆడుకుంటూ వాళ్ళు కూడా ఉండొచ్చు. తర్వాత పానీపూరి ఛాలెంజ్ అనమాట. పిల్లలు ఇద్దరు, తర్వాత మేమిద్దరం కూడా సరదాగా ట్రై చేసాము. పిల్లలు మమ్మీ ఛాలెంజ్ చేయండి అంటే నేను కూడా పానీపూరి ఛాలెంజ్ తీసుకున్నాము. ఆబ్వియస్లీ రెగ్యులర్గా ఆయనే విన్ అవుతారు కాబట్టి ఈ ఛాలెంజ్లో కూడా మా హీరోనే విన్ అయ్యారనమాట. చూసారు కదా, మొత్తానికి పానీపూరి విన్నింగ్ కూడా మా వారే గెలిచేశారు. ఇది కూడా అయిపోయింది. చాలా సరదాగా రెస్టారెంట్లో అయితే బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాం. మేమైతే బాగుంది. చక్కగా డే అయితే హ్యాపీగా గడిపేసాము. చెప్పాను కదా, పిల్లలు తీసుకొని వచ్చినా సరే ఇక్కడ చక్కగా తీసుకుంటారు. తర్వాత పిల్లలు కూడా ఛాలెంజ్, లాస్ట్ ఇంకేముంటుంది, ఐస్ క్రీమే కదా. ఐస్ క్రీమ్ అవ్వకపోతే మనకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి మొక్కలు ఎగవు కదా, అందుకని ఐస్ క్రీమ్తో ఫినిష్ చేసేసారు. మొత్తానికి ఈరోజు అయితే హ్యాపీ సండే కాస్త ఫన్ డేగా గడిచిపోయింది అనమాట. చాలా సరదాగా. మీకు వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నజీమ్ నిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. వీడియో కూడా మీకు ఫస్ట్